గీతా కళా అవధాని వారు ఒక నడిచేటువంటి గీత నాకు తెలిసి. ఎందుకంటే మనకి గీత మీద ఏ డౌట్ వచ్చినా వారిని అడిగితే అప్పటికప్పుడు ఆసుగా చెప్పగలిగినటువంటి అవధాని. వారి గురించి రాయని పత్రిక, వారి గురించి ప్రత్యేక సంచికలు చేయనటువంటి వాళ్ళు లేరు. అద్భుతమైనటువంటి వారు లేకపోతే మా సభ ఏది కూడా నిండుగా మాకు అనిపిస్తుంది. వారు ఎప్పుడన్నా ఏదైనా సభకు రాకపోతే మేము చాలా చిన్నపుచ్చుకుంటాం. వారు లేనిదే మేము సంపూర్ణం కామేమో అని మాకు అనిపిస్తుంది. వారిని ఎడ్లపల్లి మోహన్ రావు గారిని మాట్లాడమని కోరుతున్నాను. ఆయన భగవద్గీతలో కొన్ని వేల క్లాసులు చేసిన ఆయన భగవద్గీతలో ఫస్ట్ టైం అష్టావధానం చేసింది నేను. కొన్ని వేల క్లాసులు నిర్వహించాను. అందులో తిరుమలలో ఉన్న వేద పాఠశాలలో కూడా భగవద్గీత చెప్పడం జరిగింది 2 సార్లు, తత్మా వేద పాఠశాలతో సహా. కాకపోతే నేను కండక్ట్ చేసే క్లాసులు స్కూల్స్, కాలేజెస్, ట్రైబల్ ఏరియాస్లో భగవద్గీత ఒక శ్లోకం కూడా వాడను, అంతా వచ్చిన తర్వాత కూడా. అయితే వేరే దేశం ప్రైమ్ మినిస్టర్లు ఎవరన్నా మన దేశానికి వస్తే, ప్రైమ్ మినిస్టర్ కానీ ప్రెసిడెంట్ కానీ, మన ప్రైమ్ మినిస్టర్ గారు భగవద్గీతని ప్రజెంటేషన్ ఇస్తారు. కానీ మన ఆర్ఎస్ఎస్, విహెచ్పి మాత్రం భగవద్గీతని అన్అఫీషియల్గా దాన్ని ఏమంటారు, బ్యాన్ చేశారు. ఇది విహెచ్పి కార్యకర్తలకు కానీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు కానీ ప్రత్యేకంగా ఏ రోజు కూడా భగవద్గీత గురించి ఒక చిన్న సెషన్ కూడా జరగలేదు, ఎవరిని ఇన్వైట్ చేయలేదు. నేను వాళ్ళ ద్వారా ఎక్కువ మందికి జ్ఞానం అందించవచ్చు అనే ఉద్దేశంతో సంవత్సరాల తరబడి వాళ్ళు చుట్టూ తిరిగితే చివరికి నాకు అర్థమైంది ఇది. పైకేమో నెత్తి మీద పెట్టుకుంటారు భగవద్గీతని, కానీ ఒక పేజీ ఓపెన్ చేసి నలుగురు చెప్పే ఇది లేదు. మరి అలాంటప్పుడు మరి ఇలా జరుగుతున్నప్పుడు ఇవి మొత్తం సరిగా ఎక్కడుంటాయి ప్రపంచంలో చెప్పండి మీరే. ఇంతెందుకు, రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని విష్ణు సహస్రనామాలు ఉంటే, ఒక చిన్న రామ అనే పదం విష్ణు సహస్రనామాలకి సమానమైనప్పుడు కఠినమైన 1000 నామాలని చదువుతున్నారు. కానీ అత్యంత సరళంగా ఉండి 1000 నామాలతో సమానంగా ఒక రామనామం ఉంటే దాన్ని అందులో సున్నితమైన జ్ఞానాన్ని తెలుసుకొని ఆ రామ అంటే దాని ప్రయోజనం దొరుకుద్ది. ఊరికి రామంటే వీళ్ళందరూ పైన కాదు. ఆత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్త మానవ ఆత్మన్యేవ చ సంతుష్ట తస్య కార్యం న విద్యతే స్వయమేవ స్వస్మిన్ స్వేన రమతే ఇది రామ. తనకు తానే తనలోనే తన చేతనే అంతులేని ఆనందాన్ని అనుభవించడమే రామ అనే పదానికి అర్థమైతే అసలు సంగతి మర్చిపోయి పై మాటలు ఉన్నవాళ్ళు మరి లేని మరణాన్ని అనుభవిస్తూ, లేని వెలితిని అనుభవిస్తూ, దానికి మార్గం కోసం వీళ్ళందరూ బానిసలుగా వేరే వాళ్ళ మీద ఆధారపడటం వల్ల వచ్చిన ఇదంతా. లేని వెలితిని, లేని మరణాన్ని ఊహించుకొని 24 గంటలు ఈ ప్రపంచంలో ఏమన్నా కానివ్వండి, సకల దేవతలు కలిసినా 800 కోట్ల మంది సహాయం చేసినా ఈ శరీరాన్ని కాపాడగలిగేవాడు లేడు మరణం నుంచి. కానీ 24 గంటలు ఎలా బతకాలని ఆలోచిస్తున్నారు తప్ప ఇది ఎట్లయినా పోతుంది కదా, ఈ పోయే లోపల నలుగురికి ఎట్లా ఉపయోగపడదామని ఆలోచించేవాడే నిజమైన జ్ఞాని. ఇంతకన్నా భగవద్గీత గురించి చెప్పేది లేదు. చెబితే బోళ్ళు అంత ఉన్నాయి. మన ఇందాటి రమణమూర్తి గారు చెబుతూనే ఉన్నారు అనేక ఇహ ఇవ తైర్జ సర్గ అని, అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణయవచ అని ఆయన చెబుతూనే ఉన్నారు. ఇక అంతులేని వ్యవహారం ఇది కథే. ఇంకొక మాట కూడా మాట్లాడతా. అసలు మన ఉపనిషత్సారం భగవద్గీత అయితే, భగవద్గీత ఒక్క శ్లోకం లేకుండానే భగవద్గీత మొత్తాన్ని, ఆధ్యాత్మిక పుస్తకాల సారాన్ని మొత్తాన్ని అర్థం చేసుకోగలిగిన అవకాశం మనకున్నది. ఒక మాట చెప్పి ఆపేస్తాను, ఏం కంగారు పడకండి. కాదు, ఇప్పుడు అందరూ వినాలి. సకల శాస్త్రాల సారం ఇంక్లూడింగ్ భగవద్గీతతో సహా. ఏంటంటే మీరిప్పుడు నాకు చెప్పాలి, అదేంటో మీరిప్పుడు చెప్పాలి. బాగా వినండి. అందరిలో ఉన్నది మనందరిలో ఉన్నది ఒకటి ఉన్నది మార్పు లేకుండా ఉన్నది సమానంగా ఉన్నది మనందరిలో చెప్తున్నాను. నేను చెప్పే మాటలకి వ్యతిరేకంగా తప్పని ప్రూవ్ చేస్తే నా ఆస్తి మొత్తం రాసి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా.
తప్పని ప్రూవ్ చేస్తే మీరు వచ్చి నా చేతులు కాళ్ళు నరికినా కూడా నేను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నా. మనందరిలో ఉన్నది ఒకటి, మార్పు లేకుండా ఉన్నది, సమానంగా ఉన్నది, ఎప్పుడూ తెలుస్తూనే ఉన్నది పరమ సత్యం. మార్పు లేకుండా ఉన్నది కాబట్టి సత్యం, పరమ సత్యం. ఇగో మిమ్మల్ని ఎవరు చెప్పమన్నారు ఇంత? తజ్మాలను ఆలోచించనివ్వండి కొంచెం. అది లెండి మేలు, అది కాదు. వివేకానందుడు ఆల్ పవర్ ఈజ్ విత్ మీ అని చెప్పిన తర్వాత ఊరుకున్నాడా? లెండి అన్నాడు. నేను లెండి అనగానే ఆయన లేచారు. లేచిన తర్వాత మేలుకో అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు దాకా మేలుకొని ఉన్నా నువ్వు నీ తెలివి మాత్రం నిద్రపోతుందని. ఇప్పుడన్నా మేలుకోవద్దు. మరి ముందు కాస్త తెలిసింది మీరు ముందే సమాధానం చెబితే వాళ్ళు ఆలోచించొద్దు. ఆలోచిస్తే కదా తెలివి పెరిగేది, ఆలోచిస్తే కదా తెలివి పెరిగేది. మరి నిజంగా జాతి అంతా నిద్రపోతుంది. ఒక్క మాట చాలదా? అనంతమైన శక్తి నీలో ఉంది. మానవుడే మాధవుడు, నరుడే నారాయణుడు అని ఇన్ని ఊరక ఎందుకు లాభం? ఇది తెలియని బాధని, ఇది నేను తక్కువనే బాధని, నేను చస్తానని భయంతో వీళ్ళందరూ వేరే వాళ్ళ మీద దీనికోసం దానికోసం ఆధారపడటం వల్ల శ్రేవరి. అసలు ఇన్ని మతాలు వచ్చినాయి అంటే ఈ అజ్ఞానం వల్లనే ఇన్ని మతాలు, లేకపోతే ఇన్ని మతాలు కూడా అవసరం లేదు. కాకపోతే ఏం చేస్తారు? ఈ బాధతో, నేను తక్కువనే బాధతో, నేను చస్తానని భయంతో, ఆ బాధని భయాన్ని సహించలేక ఏదో ఎవరైనా వచ్చి నీకు ఈ బాధ నుంచి బయటపడే మార్గం చెబుతానంటే ఇది కొంచెం జ్ఞానంతో వాడికి వచ్చి రాకుండా చెబుతానంటే వాడి బానిసయ్యి జీవిస్తున్నారు. ఇలానే వచ్చినాయి మతాలన్నీ కూడా. నిన్ను నువ్వు తెలుసుకుంటే సర్వాంతర్యామి. ఏది భగవంతుడు అని ఎవరన్నారు? సర్వాంతర్యామి అన్నారు. అందరిలో ఉన్నాను, సమానంగా ఉన్నాను, మార్పు లేకుండా ఉన్నాను అని చెప్తున్నాడు భగవద్గీతలో. నేను అదే అన్నా, అందరిలో ఉంది, సమానంగా ఉంది, మార్పు లేకుండా ఉంది, ఎప్పుడూ తెలుస్తుంది. అది తప్ప మీ మనసులో ఏ ఇతర వస్తువు ఏది కూడా 24 గంటలు తెలియబట్టం లేదు. ఏంటది? ఇందాక మన సార్ చెప్పినట్టు నా ఎత్తు, నా లావు, నా బరువు, నా మనసు, నాది అన్ని మారినా నేను అనేది ఎప్పుడు మార్పకుండా అందరిలో ఉంది, సమానంగా ఉంది, మార్పు లేకుండా. ఈ జ్ఞానం లేకనే అందరూ బానిసలుగా జీవిస్తున్నాము. కాబట్టి ఈ జ్ఞానాన్ని సమాజంలో ఎంతమందికి మనం కనుక అందించగలిగితే, వాళ్ళు ధైర్యంగా ఉంటే, అభయమే దైవ లక్షణాల్లో మొట్టమొదటి లక్షణం. ఆ లక్షణం ఉన్నప్పుడు జాతి ఇంత బలహీనంగా ఉండదు. ఆటోమేటిక్గా మనం ఇంత స్ట్రగుల్ అవ్వాల్సిన, ఇది రమణమూర్తి గారు ఎంత స్ట్రగుల్ అవుతున్నారు, అందరూ అంత స్ట్రగుల్ అవసరం లేదు. ఈ జ్ఞానాన్ని, ఇది భగవద్గీతలో చిన్న విషయాలు, భగవద్గీత అంత అవసరం లేదు, మేలుకుంటే చాలు. భగవద్గీత మొత్తం నీలో నుంచి వస్తుంది మేలుకుంటే. నిద్రపోతుంటే ఎన్ని భగవద్గీతలు కూడా సహాయం చేయలేవు. ఓకే, థ్యాంక్ యూ. మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత్ పబ్లికేషన్స్ 9848030089.